అన్న నమస్తే అండి. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్ ఎవరు వస్తారంట? చంద్రబాబు, జగన్ గారు? పక్కా అయితే జగనే వస్తాడండి. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ కానీ, ఆయన విజన్ కానీ అన్నీ బాగున్నాయి. ప్రజలకు ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతుంది. చెప్పిన పనులు చెప్పినట్లు అన్నీ జరుగుతున్నాయి. అంటే ఎక్కడా లంచం లేదు. ఒక రైతుకు కానీ ఎవరికైనా కానీ ఎటువంటి పనులు కావాలన్నా సచివాలయం వ్యవస్థ ఉన్నది. ఏ సంక్షేమం కావాలన్నా కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా అందుతుంది. మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే ప్రజల దగ్గరికి వస్తున్నారు. ఇంటికి వచ్చి గవర్నమెంట్ని ఇంటికి తెప్పించి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. సో వైసీపీ అనేది బాగుంది. అంటే జగన్ గారు రాష్ట్రం అభివృద్ధి అండ్ డెవలప్మెంట్ ఏం చేయలేదు అంటున్నారు కదా? చెప్తారండి, 100 చెప్తారు. మనకు నచ్చినప్పుడు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. చెప్పేవాళ్ళు 100 మంది ఉంటారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఈ రోజనే కాదు, ఆయన వచ్చిన ఒక 20-30 ఏళ్ళ నుంచి ఆయన అబద్ధాలు చెప్పడంలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్తానే ఉంటాడు. ఏం చేసినా కూడా చేయలేదని చెప్తాడు. ఆయన ఇప్పుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఏం చేసినాడో అది చెప్పట్లేదు కదా, వేరే వాళ్ళు చెప్పట్లేదు అంటున్నారు కదా. చేస్తా అంటున్నాడు కదా. అవునండి, 15 ఏళ్ళలో డెవలప్మెంట్ ఏం చేసినాడో చెప్పమని చెప్పండి. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి నేను చేస్తాననే చెప్తున్నాడు. కానీ ఇప్పుడు కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి, 15 ఏళ్ళలో నేను చేయన డెవలప్మెంట్ను 5 ఏళ్ళలో చేసి చూపిస్తాను అంటున్నాడు. అంటే అతనే ఒప్పుకుంటున్నాడు కదా, నేను ఇంతవరకు ఏం చేయలేదు, మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి అని. రౌడీ రాజ్యం మీద రామరాజ్యం రావాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆయన సినిమాల్లో రౌడీలు ఎక్కువ చూసి రౌడీలు వానికి, ఎందుకంటే ప్రతి సినిమాలోనే రౌడీ ఉండాలి. అట్లా రాజకీయాల్లో కూడా ఉన్నాడని ఆయన ఒక అపోహ. అంతే. రౌడీ రాజ్యం అనేది ఎక్కడా లేదు. ఇది ఒక అరాచకాల పార్టీ మేము తరిమి కొడతామని చంద్రబాబు అంటున్నారు కదా. అవును, దొంగలందరూ తరం కొట్టడానికి దొంగలందరూ ఏకమైనారు వాళ్ళు. ఎందుకంటే దొంగ రాజ్యం అనేది రావాలని అందరూ కలిసికట్టుగా ఉన్నారు ఇప్పుడు. అవన్నీ ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఎవరు కూడా మాకు మంచి జరుగుతుందా లేదా అనేది చూస్తారు. అందరికీ తెలుసు. కంపల్సరీ ప్రజలు అనేది మంచి వైపు, జగన్ వైపు వెళ్తారండి. అంటే సినిమా కూడా రాజధాని మెగా డిఎస్ అంతా ఒక జగన్ నట్టుకుని సిరిమల అంటున్నారు కదా. షర్మిల ఇప్పుడు వచ్చి ఒక 2 నెలలు 3 నెలల నుంచి వచ్చి ఇప్పుడు అంటుంది అది. తనకు తెలియదా షర్మిల జగన్ ఎంత కష్టపడినాడు, ఏం చేసినారని? ప్రతి ఒక్కరికి మనకు వచ్చిన 5 ఏళ్ళ గవర్నమెంట్లో 2 ఏళ్ళు కరోనా పోతే, కరోనాలో మన ఇండియాలోనే ఏ స్టేట్ చేయనంత సర్వీస్ చేసినారు జగన్. మరి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయండి? వైసీపీకి 110 నుంచి 130 దాకా రావచ్చు అనుకుంటున్నాము. మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు ప్రజెంట్ ఎమ్మెల్యే అయితే నవాజ్ బాషా. సో నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చి నిసార్ అహ్మద్. సార్ నిసార్ అహ్మద్ గారు గెలుస్తారంటారు? పక్కా గెలుస్తారండి. వైసీపీ నిసార్ అహ్మద్ అనే కాదు, జగన్ అంతే. ఎవరున్నా కూడా వైసీపీకి ఓట్లు వేస్తారు. గెలిపిస్తారా? పక్కా గెలిపిస్తాం, 100%. థ్యాంక్ యూ. నమస్తే. ఏం చేస్తున్నారు? మేము ఎంసీఏ చేస్తున్నాం. ఎంసీఏ కంప్లీటెడ్. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్? జగనే వస్తారు. ఎందుకంటారు? జగన్ చాలా చేశారు కదా. అమ్మ ఒడి వేశారు, అలానే విద్యా దీవెన, డిగ్రీ వాళ్ళకి మంచి ఫీజు రిమెంబర్స్మెంట్, దాంతో కాలేజెస్ అన్ని రోజు వెళ్తున్నారు. డెవలప్ చేశారా? చాలా చేశారు కదా. స్కూల్ బాగా చేశారు. మెయిన్ స్కూల్స్, హాస్పిటల్స్ చాలా బాగున్నాయి. దాంట్లో ఆరోగ్యశ్రీ అలా అమౌంట్ చాలా ఇస్తున్నారు. పేదలకు చాలా మంచి చేస్తున్నారు. వికలాంగులు, ఇలా డబ్బులు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు కదా జగన్. ఒక అరాచకాల పార్టీని తనిఖీ పెడతాను చంద్రబాబు అంటున్నారు కదా. అదంతా మూల నమ్మకాలు అంతే. చంద్రబాబు గెలిస్తే రాష్ట్రం డెవలప్ బాగా చేస్తారు. అలా ఏం లేదు. చంద్రబాబు ఇన్ని 14 సంవత్సరాలు ఏమో ఉన్నాడు, 14 నెలలు ఏమో ఉన్నారు. చేశారు. నెలనేనా? అప్పుడు చేయని వారు ఇప్పుడు ఏం చేస్తారంటారా? అంతే కదా. ఈ జగన్ ఒక 5 years ఉన్నాడు అంతే కదా. ఇంతలోనే అంత డెవలప్ చేశాడంటే ఈసారి వస్తే ఇంకా ఎలా చేస్తాడు అనేది మనమే చూసుకోవాల్సి. రౌడీ రాజ్యం మీద రామరాజ్యం రావాలని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. పవన్ కళ్యాణ్ ఏముందండి, ఆయనకి డబ్బులు ఇచ్చారు కాబట్టి అందరి తరపున వెళ్తూ ఉన్నాడు అంతే. గెలవాలి జగన్ పోవాలన్నారు. పొత్తి గెలవాలి జగన్ పోవాలన్నారు. జగన్ ఎక్కడికి పోడండి, జగనే వచ్చేది. జగనే అంటారు. పక్కాగా జగనే. మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు ద్వారకానాథ్ రెడ్డి. పరిపాలన ఎలా ఉంది? బాగుంది. సార్ గెలుస్తారా? పక్కా గెలుస్తారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ కూడా సూపర్ గా ఉంది. మా వాలంటీర్స్ అందరూ బాగా చేస్తున్నారు కదా. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకే వస్తాయి 150 పక్కాగా వస్తాయి అనుకుంటా ఉన్నా. గెలిపిస్తారు వైసీపీని? పక్కా గెలిపిస్తాం కదా వైసీపీని. చెప్పన్నా. నమస్తేనా. ఏం చేస్తుంటారు? మేము డ్రైవర్నా. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి. ఎలక్షన్ ఎవరు వస్తారు? మాకు జగన్ వస్తేనే కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటారు? మంచి పనులు అన్ని చేస్తారు. పథకాలు ఇస్తున్నాడు, వాలంటీర్లు పెట్టినారు, పింఛన్లు ముసలికి ఇంటికి ఎత్తుకొచ్చిస్తున్నాడు, అమ్మ ఒడి 15,000 ఇస్తున్నాడు. ఇంకా ఆయన వస్తే మాకే మేలు కదా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. ఫ్యాంటాస్టిక్.
జగన్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి డెవలప్ అని ఏం చేయలేదు అంటున్నారు. ఎక్కనా కొడుకులు చెప్తా అంటారు నేను కూడా ఏం డెవలప్ చేయాలి స్కూల్ మా ఊరు కల్చర్లో నేను చిన్నప్పుడు ఎలిమెంటరీ చూసిన స్కూల్ ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది చూడ పరిగెత్తుకుంటా పోతారు పిల్లలు బడికి వద్దంటే కూడా పోతారు అంత మటుకు డెవలప్ చేసినాడు పిల్లలకు ఇంకేం చేయలేదు అది డెవలప్ కదా. చంద్రబాబు వస్తే రాష్ట్రం డెవలప్ చేస్తాడు చేస్తాడు ఆయన సింగపూర్ అవన్నీ చేస్తాడు ఆయనతో పెట్టుకుంటే అవుతుందా కాదు. జగన్ గారు చెల్లెప్పుడు ఆయనకి పోటీకి నిలబడుతుంది ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది. ఆయన జగన్ చెల్లెలు కాబట్టి జనాలు కూడా పెద్దగా ఎవరు ఆయన మాట్లాడగలరు ఏం సొంత చెల్లెలే కాబట్టి ఆయన పార్టీలో లేదు కదా వేరే వెళ్ళిపోయింది కాబట్టి ఆమె ఏం పెద్ద ఇది ఉండదు ఏం లేదు ఆయన. ఇప్పుడు ఇది ఒక రౌడీ రాజ్యం మీద రామరాజ్యం రావాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా మీరేం చెప్తారు. పవన్ కళ్యాణ్ ఏముంది బాబు ఆయన సినిమాలు చేసుకోకన్నా ఏదో డబ్బులు ఇచ్చే వాళ్ళు ఆడిస్తున్నారు ఆయన అంతే ఆయన ఏం లేదు ఒక నాటకం అంతే. ఒకనే కొట్టే దానికి ఇంతమంది రెడీ అయ్యారు అప్పుడు జనాలు చూస్తా ఉంటారా జగన్కే ఓటేస్తారు ఖచ్చితంగా. అరాచకాల పార్టీని తరిమి కొడతాను చంద్రబాబు అంటున్నారు మీరేం చెప్తారు. దగ్గరలో అది వెళ్ళిపోతుంది టీడీపీ అంతే తరిమి కొట్టేంత సీన్ ఉండదు వైసీపీనే వస్తుంది పక్కా వైసీపీనే వస్తుంది 100%. మాకు దొరకనాథ్ రెడ్డి ఆయన పరిపాలన ఎలా ఉంది మాకు బాగానే ఉంది గెలుస్తాడు ఎందుకు గెలుస్తాడు ఆయన వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పలేము గెలిచేది అయితే సీఎంఏ పక్క జగన్ పక్కా 100% గెలిపిస్తాం మేము. నమస్తే మీరేం చేస్తుంటారమ్మా. ఏం చేయలేదు నేను నాకు కాళ్ళు లేవు చేతులు లేవు ఇంటికాడనే ఉండ ఎలక్షన్ వస్తుంది జగన్ ఇచ్చిన డబ్బులతో బతుకుతాండా నేను జగన్కే ఓటేసేది మేము. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు. బాగుంది బాగుంది ఆయన మళ్ళా గెలిచి ఇంకా ఇస్తా అంటున్నాడు కదా పింఛనీ లెక్క మేము పని చేయలేము చేయలేము నేను ఇంటికాడ ఉంటే ఆయన ఇస్తాడని మేము ఆయన మీదనే ఆధారపడినాము జగన్ గారు ఇచ్చే ఆ డబ్బుల మీదనే ఉండాము నేను మాకు ఏం లేదు ఏం లేదు. చంద్రబాబు వస్తే ఎక్కువ పథకాలు ఇస్తాను ఏమి ఇయ్యడు అప్పుడు చెప్పినాడు ఇయ్యలేదు జగనే ఇస్తాడు జగనే ఇస్తాడు ఇప్పుడు కూడా జగన్కే ఇస్తాం మేము. నమ్మకం ఏంటంటారు. మాకు నమ్మకం జగనే ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు చేసినాడు కాబట్టి అందుకు ఈ సూరు కూడా మేము జగన్కే ఇస్తాం జగనే గెలుస్తాడు గెలుస్తాడు. అరాచకాల పార్టీని తరిమి కొడతాడు చంద్రబాబు ఏం కొట్టినా కూడా జరగదు ఈసారి వైసీపీ ఓడిపోతుందంట ఓడిపోదు గెలుస్తాడు. చెల్లెలు పోటీ ఇచ్చినా కూడా న్యాయమే నేను ఇప్పుడు నాకు పెడతాడని నాకు ఇస్తాడని చెప్పి నీ ముందుకు రాకూడదు కొడతాడని భయపడకూడదు ఒకటే ధైర్యంగా ఉండాలి ఆయన కానీ నిరుడంతా గెలిపించింది కదా ఈసారి అన్న నాకు అడిగింది లేదని చెప్పి అన్న కింద పార్టీ పోతుంది అడిగింది జగన్ గారు లేదని పార్టీ పోతుంది అంతే. ఇది ఒక రౌడీ రాజ్యం మీద రామరాజ్యం రావాలని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఏం రాదు మా జగనే వస్తాడు మాకి. మీకు ఎమ్మెల్యే ఎవరు. మాకా అయిపోయి దొరకరాయిడ్డి. ఆయన పరిపాలన ఎలా ఉంది. బాగుంది గెలుస్తారు ఎమ్మెల్యే గెలిపిస్తారా గెలిపిస్తాము జగన్ గాని జగనే ఓకేనమ్మా గెలిపిస్తాము ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా.